అనేక ఆటుపోటు ఎదుర్కొంటుంది. అంతే బంతి ఇంతకి పోతే అంత పోతుంది. అయితే చీలికలు పాలికలు అయిపోయి కొంత సమస్యలో ఉన్నాం. ఏదైనప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మన సిపిఐ స్థాపించబడి 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు కూడా సాగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ మనం భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించిన చిన్న గదిని ప్రారంభించుకున్నాం. ఇట్లా అనేక ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు గుమ్మి పుల్లయ్య కానీ ఈ ప్రాంతం ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా దరిమేర ఉద్యమ చరిత్ర ఒక పుస్తకాన్ని జరుగుతూ ఉంది. గుమ్మి పుల్లయ్య గారు చాలా విషయాలు చెప్పాడు, అందులో పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కూడా ఇక వేణు రాముడు ఇక్కడ ఈ ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతంలో అన్ని మొత్తం జిల్లా అంతా కూడా కొంత క్రోడీకరించి అప్పటి పేర్లు జ్ఞాపకం ఉన్న పేర్లు చేసుకొని చేస్తే మంచిగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రానున్న కాలంలో మన ఏదైతే ఉందో ఇంకా భూమి పోరాటాలు, ముక్తి పోరాటాలు, విముక్తి పోరాటాలు ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. భూమి సమస్య అయితే ఇప్పటికీ ఉన్నది, ఇంకా అక్రమాక్రమణ గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనకు పట్టాలు ఇచ్చి కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ఆక్రమించినటువంటి పరిస్థితి కాబట్టి మళ్ళీ భూ పోరాటాలకి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళీ భూ పోరాటాలకి ఏది అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి పోరాటాలకి మనం చూస్తాము. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంటే సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఆయన మంత్రిగా ఎమ్మెల్యే ఉండే ఆ సమయంలో 6-7 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయి వేరే వాళ్ళకు పట్టాదారి పాస్బుక్లు బాజాప్తా ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా మరి అల్లున్నోట సెల్లాగా మరి వాళ్ళకి మాత్రం అసలు పాహానికి లేకుండా ధరణి అనే పేరుతో ఆ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లొసుకల వల్ల వాళ్ళకి ఏదైతుందో వేరే వాళ్ళకి పట్టాలు ఇప్పించి మరి ఏదైతుందో ఈ రైతు బంధు వాళ్ళకి ఇప్పించినాం. అంటే అంత మోసం జరిగింది. అందుకని మొన్న వేణు గారు కొంతమంది పట్టేదారులు వస్తే తీసుకుపోయి రెవెన్యూ శాఖ మంత్రికి కూడా మేము ఇంట్రొడ్యూషన్ చేయడం జరిగింది. భూమి సమస్య మీద నిరంతర పోరాడదాం, ఉద్యమిద్దాం. మరి మళ్ళీ పేదలకు పట్టాలు ఇప్పిస్తే కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు అన్నాడు చెన్నమనేని రాజేశ్వరరావు మిగతా వాళ్ళందరూ ఇప్పిస్తే ఆ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. కాబట్టి మన పట్టాలు ఉన్నటువంటి భూములను లాక్కుంటామంటే అసలు దున్నేవాడికి భూమి అన్నదే మనం, మళ్ళీ వేలాది ఎకరాల భూములు లక్షలాది ఎకరాల భూములు మంచిది మనం. ఇప్పుడు మన పేదోళ్ళకి పట్టాలు ఉంటే పట్టేదారు పాస్బుక్ ఉన్నా కూడా ఆ భూములు లాక్కుంటామంటే మాత్రం సహించేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా మరో భూ పోరాటానికి సిపిఐ మిలిటెంట్ పోరాటాలకు సమైత అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకని మనం రానున్న కాలంలో ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా పార్టీ బలోపేతానికి అంకర్భద్రం కావాలి. మనం గతాన్ని నెమరేసుకోవాలి. ఎక్కడెక్కడ మన పార్టీ బలంగా ఉన్నది. మరి అనేక ప్రాంతాల్లో రుద్రారం నుంచి మొదలుకొని గుర్రాపేట ఆ ప్రాంతం నుంచి మొదలుకొని అనేక చోట్ల గతంలో మన పార్టీ ఎక్కడెక్కడ ఉంది, అక్కడక్కడ మళ్ళీ మనం గత సంబంధాలు పుచ్చుకొని చెప్పాడు. మానవాడలో కూడా మంచి బలమైన శాఖ అవకాశం ఉంది. కాకపోతే బలమైన శాఖ నిర్మాణం చేసుకోవడానికి అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ విస్తరణ ఎంత జరిగితే అంత అవకాశం. నేను కామెడీ చెప్తా ఉన్నాను. నేను ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా బాధ్యుడిగా, నాయకుడిగా, లేకుంటే ఈ ఉమ్మడి జిల్లా నివాసిగా నేను చెప్పాను. నేను వీలైనంత వరకు మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తామని చెప్తున్నాను. పిలిచే వాళ్ళు ఉంటే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎక్కడ ఏర్పాటు ఉంటే అక్కడ వస్తాం. ఎక్కడ అన్యాయం చెప్తాడు ఎదిరిస్తాం. మరి దున్నేవాడి భూమిని మళ్ళీ పేదలు ఆక్రమిస్తే మనం ఏదైతే పేదల భూములు ఆక్రమిస్తాం, పేదల భూములు ఆక్రమిస్తే హెచ్చరిస్తాం. మరి అందుకని ఆ రకంగా మరి మళ్ళీ ఇస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీరు భూ పోరాటాలు, తర్వాత అణచివేత పోరాటాలు, తర్వాత ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అనేక ఆటుపోట్లు ఇలా ఈ కింద ప్రమాదవలసి పడిపోతే 6 లక్షలు 7 లక్షలు కాదు, ఇలా చాలా పెరిగిపోయినారు. కాబట్టి ధరలు 10 లక్షలు ఇట్లాంటి కొన్ని డిమాండ్స్ మళ్ళీ మీరు ఈ మహాసభలో పెట్టుకొని ఈ మహాసభలో భవన నిర్మాణ కార్మిక భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ధారించుకొని ఆ వైపున మీరు తీర్మానాలు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో సాంబశివరావు గారు కూడా అనేక అవసరాలను ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కార్మికుల, రైతుల, కూలీల, శ్రమజీవుల చేతివృత్తుల అన్ని సమస్యలకు ఆయనకు ఉన్న సమయంలో ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వాణి మనకి ఇప్పించే అవకాశం అక్కడ ఉంది. రెండో పాయింట్, నా వైపున కూడా నేను కూడా ప్రాతినిధ్యం చేస్తూ వీలైనంత వరకు చేదోడు వాదోడుగా మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం నా వైపున కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతమే మన లక్ష్యం. అదెంత బలంగా ఉంటే మనకంత బలం, ఆ బలమే మనకు బలోపేతం చేస్తుంది మనల్ని. అందుకని మనం ఆ వైపున పార్టీ, ప్రజా సంఘాలు, ఏఐటీసీ చాలా అవకాశాలు, విస్తృతంగా అవకాశాలని భవన నిర్మాణ కార్మికులు సిరిసిల్ల ప్రాంతంలో కూడా మన దగ్గరికి వచ్చి కొంతమంది చేరుతామని అన్నారు. వాళ్ళందరూ కూడా వీలైనంత కలిసి ఒకసారి మాట్లాడినాం. మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళని కూడా చేర్చుకుంటే
ఇంకా చాలా మరి మనకు విస్తృతపడడానికి సెంటరింగ్ వర్కర్స్, ఈ వర్కర్స్, తర్వాత ప్లంబర్స్, అన్ని రకాల మరి వాళ్ళందరూ కూడా మనం చేసుకుని వీలైతే విడివిడిగా సంఘాలు పెట్టి అయినా కూడా ఈ భవన నిర్మాణ సంఘాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా కంకణబద్దులు కావాలి. ఇంకా ఏఐటీసీ అనేక కొత్త సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. వాటి కొత్త సంఘాలు పెట్టుకోవడానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి గ్రామాల వరకు నేనైతే కోరుకునేది అంటే ఏఐటీసీ అనేది అది అన్ని ఒక ఊర్లో ఉంటే అక్కడ ఏఐటీసీ కమిటీ ఉండాలి. ఏఐటీసీ కమిటీ అంటే ఏంటిది? మేమంతా ఏఐటీసీ అంటారు మీరు, కానీ భవన నిర్మాణం ఉండేవాళ్ళు, మధ్యాహ్న భోజనం ఉండేవాళ్ళు, లేకుంటే మరి ఇంకా ఆయా అంగన్వాడీ వీళ్ళందరూ కూడా అందరితోటి కూడా కమిటీ, ఏఐటీసీ కమిటీ, ఏఐటీసీ గ్రామ కమిటీ, ఏఐటీసీ మండల కమిటీ, ఏఐటీసీ పట్టణ కమిటీ, ఏఐటీసీ జిల్లా కమిటీ ఎట్లుందో మండల కమిటీ ఇట్లా ఉంటే ఈ ఏఐటీసీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. ఈ భవన నిర్మాణ కార్మికులు అంతటా ఉంటారు.